తిరుమల లడ్డూలో కల్తీ జరిగితే అందుకు బాధ్యులైన వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్ చేశారు నటుడు సుమన్. లడ్డూ కల్తీ సామాన్య విషయం కాదన్నారు. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అనంతపురం జిల్లా గుంతకల్లో వ్యాఖ్యానించారు. టీటీడీలో భక్తిభావంతో ఉన్నవారినే నియమించాలని డిమాండ్ చేశారు సుమన్. టీటీడీ బోర్డు అఫీషియల్స్ ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్న వాళ్ళు, ఇలాంటి విషయాల్ని 24 hours చూస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి, చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి. దయచేసి ఈ విషయంలో మటుకి కాంప్రమైజ్ చేయవద్దు. అందరూ మనం సహకరించాలి. దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి. అదే మాదిరిగా అన్ని మతాల వాళ్ళు, ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగచ్చు, అది తప్పు అవుతుంది. నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి, ఈరోజు సుమన్ ఈరోజు ఇంత లెవెల్కి వచ్చారంటే ఒక హిందువే కాదండి, నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు. లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరినీ నేను మనసులో పెట్టుకునే చెప్తున్నాను. ఈసారి టీటీడీ బోర్డు అఫీషియల్స్ ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు